ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం భ్రష్టు పట్టింది. మళ్ళీ దుర్మార్గుడు గాని ఏ కోణాన తిరిగి ఒక 5 సీట్లు గెలిచినా ఈ రాష్ట్రానికి మళ్ళీ అరిష్టమే. అవునా కాదని అడుగుతున్నా. ఎప్పుడైనా ఇలాంటి రాజకీయ నాయకుడు చూశారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకే అర్థం కాదు. 45 ఏళ్లున్నా నేను మొన్న వస్తా ఉంటే ఒక అతను పొంగునూరు పుడింగి పనికిరాని వ్యక్తి. నేను దారిలో పోతా ఉంటే మనవాళ్ళ మీద దాడి చేశారు. చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఒకే మాట చెప్పాను, నా జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టను, తాట తీస్తానని చెప్పా. నీకు అధికారం ఉందని 10 కేసులు పెడితే రేపు నాకు అధికారం వస్తానే వడ్డీతో సహా 100 కేసులు పెట్టి నిన్ను ఎట్లా పనిష్యాల్లో చేస్తా. ఆ సందర్భంగా మా పోలీస్ సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేశా. వీళ్ళంతా కూడా నేరాలలో పోలీసుని భాగస్వాములు చేయాలనుకుంటున్నారు. పోలీసులు చాలా మంచివాళ్ళు. కొంతమంది ఆఫీసర్లు చెడు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సైకో చెప్పినటిని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మిమ్మల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే బాధ్యత పోలీసులు తీసుకోవాలని ఈ దేవరాపల్లిలో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? ఇక్కడ ఏ రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. 2,45,000 రూపాయలు ఒక్కొక్క రైతు నెత్తిన అప్పులుండే పరిస్థితి వచ్చింది.